హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 11. అమ్మా అంటూ చిన్నగా అరిచి వెనక్కి జరిగింది సింధు. నవ్వుకుంటూ భార్య వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్. ఎందుకు అలాగిచ్చారు మీరు? అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. అంటే మరి చాలా ముద్దుగా అనిపించావు, అందుకే గిచ్చా అన్నాడు నవ్వుకుంటూ. నీలాంటి మనిషిని నేను చూడలేదు ఇప్పటి వరకు. నచ్చితే గిచ్చుతారా? కాంప్లిమెంట్ ఇస్తారు ఎవరైనా. కొంతమంది కాంప్లిమెంట్స్ ఇలాగే ఇస్తారు తమ స్పెషల్ పర్సన్కి అన్నాడు అర్జున్ కొంటెగా. తనకి తెలియకుండానే తన మొహంలో సిగ్గు కమ్ముకుంది. చాలాసేపు అర్జున్ తన భార్యని చూసుకుంటూ తనకి సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు. అర్జున్ చూపులు తనకి తగులుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది సింధు. ఆమె ఫీలింగ్స్ని కూడా భలే ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య ప్రవర్తనలకి తన పనులకి నవ్వుకుంటూ, ఏంటి మేడం గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అడిగాడు అర్జున్. నేను డ్రెస్ చేంజ్ చేసుకోనా? అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. ఎందుకు? చీరలో కూడా చాలా బాగున్నావు కదా. ఇంకా ఇప్పటి నుంచి నువ్వు చీరలే కట్టుకో డైలీ, నాకు బాగా నచ్చుతావు అన్నాడు అర్జున్. చాలు చాలు, ఈ చీరలు క్యారీ చేయడం నా వల్ల కాదు, చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంది సింధు. పర్లేదు, కొత్తలో కొంచెం కష్టంగా ఉన్నా మెల్లమెల్లగా అలవాటైపోతుందిలే అన్నాడు అర్జున్ నవ్వుకుంటూ. అర్జున్ గారు, నేను అసలు ఏం చేశాను మీకు? ఉదయం నుంచి నాతో అదే పనిగా ఆడుకుంటున్నారు అంది సింధు. ఓయ్, అలా అనకే, వినే వాళ్ళకి వేరేగా అర్థమవుతుంది. అయినా నీతో ఆడుకోవాలి అంటే దానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ అందాక ఏదో చిన్న చిన్న సాటిస్ఫాక్షన్స్ అంతే అన్నాడు అర్జున్. ఇంతలో కింద నుంచి జగదీశ్వరి దేవి పిలవడంతో అమ్మ పిలుస్తుంది అంటూ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చి పైనుంచే కిందకి చూశాడు. అక్కడ మీరా ఇంకా రిషి ఇద్దరూ కనిపించడంతో వస్తున్నా మమ్మీ అంటూ తిరిగి రూమ్లోకి వచ్చి ఫాస్ట్గా డ్రెస్ మార్చుకునిరా అంటూ అక్కడి నుంచి కిందకి వచ్చాడు అర్జున్. సింధు ఎక్కడ నాన్న? అడిగింది జగదీశ్వరి దేవి. వాష్రూమ్లో ఉందమ్మా, చెప్పేసి వచ్చాను అన్నాడు అర్జున్. జగదీశ్వరీదేవి రిషి ఇంకా మీరా ఇద్దరి వైపు కోపంగా చూస్తుంది. ఆంటీ, ఇప్పుడెందుకు మా వైపు అలా చూస్తున్నారు? అడిగారు ఇద్దరు. అసలు మీ ఇద్దరిని పట్టుకుని తన్నాలి, ముఖ్యంగా మీరా నిన్ను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను లేకుండా నా కొడుకు పెళ్లి చేసేసావు అడిగారు ఆవిడ. అంటే ఆంటీ, ఆ టైంకి మీరు ఇక్కడి నుంచి అక్కడి వరకు వచ్చే అంత టైం లేదు, అందుకే ఇంకలా చేసేయాల్సి వచ్చింది. అయినా సింధు మీకు నచ్చింది అంట కదా అంది మీరా. అందుకే మీరింకా ఇలా ఇక్కడ కూర్చొని ఉన్నారు, లేదంటే మీ పరిస్థితి ఇంకోలా ఉండేది అంది జగదీశ్వరీదేవి. అప్పుడే డ్రెస్ మార్చుకొని కిందకి వచ్చింది సింధు. రా తల్లి, వచ్చి కూర్చో అంటూ తన పక్కనే కూర్చోబెట్టుకుంది జగదీశ్వరీదేవి సింధుని. హాయ్ సింధు, ఎలా ఉన్నా? ఇక్కడంతా బాగానే ఉంది కదా అడిగింది మీరా చిన్న చిరునవ్వుతో. ఇక్కడంతా బాగానే ఉంది మీరా గారు అంది సింధు. మీరా అని పిలువు, పర్వాలేదు, మరీ గారి బూరి అవసరం లేదు అంది మీరా. అలాగే, ట్రై చేస్తాను అంది సింధు. రిషి కూడా తనని పలకరించడంతో తనతో చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంది సింధు. ఇక కొంచెం సేపు అక్కడే ఉండి మాట్లాడి ఆ తర్వాత మీరా రిషి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. జగదీశ్వరి దేవి టైం వైపు చూశారు. అప్పటికే నైట్ 7:30 అవుతూ కనిపించడంతో రండి, ఇద్దరికి భోజనం పెట్టేస్తాను అన్నారు ఆవిడ. అత్తయ్య, టైం 7:30 మాత్రమే కదా అయింది, అప్పుడే ఎందుకు? ఒక అరగంట లేదా గంట ఆగి తిందాం కదా అంది సింధు. మీ ఆయన రాత్రి 8 దాటితే మంచినీళ్ళు తప్పితే ఇంకేమీ తీసుకోడు, ఏదైనా 8 లోపే తింటాడు. అందుకే ఇంట్లో కూడా అందరికీ అది అలవాటైపోయింది. ఇంకా అందరికీ 8 లోపే తినడం అలవాటైపోయింది. నువ్వు కూడా కొంచెం అలవాటు చేసుకో బంగారం అంది జగదీశ్వరీదేవి. అలాగే అత్తయ్య
అంటూ అత్తగారితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. ఇక పని ఆమె వచ్చి ముగ్గురికి వడ్డించడంతో ముగ్గురు తింటూ ఉన్నారు. డాడీ ఎన్ని డేస్‌లో వస్తారంటమ్మా? అడిగాడు అర్జున్ తింటూనే. తెలీదు నాన్న. ఇంకొక 10-15 డేస్ అనుకుంటా అంది జగదీశ్వరీదేవి. అవునా? సరే అయితే అంటూ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు. ఇక తినడం అయిపోయాక అలా సింధు తన తల్లిదండ్రుల గురించి, తన చెల్లి గురించి, తమ్ముడి గురించి చెప్తూ ఉంటే అవన్నీ వింటూ ఉన్నారు జగదీశ్వరీదేవి ఇంకా అర్జున్. అలాగే జగదీశ్వరీదేవి కూడా అర్జున్ గురించి అన్నీ చెప్తూ ఉంది కోడలికి. తన భర్త గురించి విషయాలు అన్నీ చెప్తూ ఉంటే భర్త వైపు చూస్తూ ఉండిపోయింది సింధు. సరే బంగారం, ఇంకా టైం అవుతుంది. అర్జున్, నువ్వు రూమ్లోకి వెళ్ళు నాన్న అంటూ కొడుకుని ముందుగా రూమ్లోకి పంపించేసి ఆ తర్వాత కోడల్ని ఇంకొక రూమ్లోకి తీసుకుని వెళ్ళి తనకి చీర కట్టి మళ్ళీ ముందు రోజులాగే పాల గ్లాస్ తన చేతికి ఇచ్చి కోడల్ని కూడా గదిలోకి పంపించింది జగదీశ్వరీదేవి. భార్య పాల గ్లాస్తో చీర కట్టులో లోపలికి రావటం చూసి నవ్వుకుంటూ, ఏంటి మేడం, ఈరోజు కూడా ఇలా చీర కట్టులో పాల గ్లాస్ పట్టుకుని వావ్, నిన్నటి సీన్ రిక్రియేట్ చేసావా? కాకపోతే నిన్న పువ్వులు కూడా ఉన్నాయి, ఈరోజు బెడ్ మీద పువ్వులు లేవు, అంతే తేడా అన్నాడు అర్జున్. అర్జున్ గారు, మీరు ఇలాగే మాట్లాడితే నేను ఇప్పుడే కిందకి వెళ్ళిపోతాను అంది సింధు. ఆ మాటకి అర్జున్ భార్యకి దగ్గరగా జరిగి తన నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీదకి లాక్కున్నాడు. అర్జున్ అలా లాగేసరికి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పాల గ్లాస్లోని పాలు అన్నీ తన చీర మీద ఒలిగిపోయాయి. అయ్యో, సారీ సారీ, అస్సలు చూసుకోలేదు అన్నాడు అర్జున్ భార్యకి దూరం జరిగి చెవులు పట్టుకొని. సరే, నేను వాష్ చేసుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళి చీర మీద పాలు ఒలిగిన చోట నీళ్లతో వాష్ చేసుకొని బయటికి వచ్చింది. వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చిన భార్యని చూసిన అర్జున్ మాత్రం ఫ్రీజ్ అయ్యి అలా ఉండిపోయాడు. ఎందుకంటే ఆ చీర పల్చగా ఉండడం, దానికి తోడు నీళ్లతో వాష్ చేయడం వల్ల చీర తనకి అతుక్కుపోయి తన వంపు సొంపులు, ఎత్తు పల్లాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భర్త చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా తన చీరని సరిచేసుకుంటూ ఉన్న సింధుని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. అర్జున్ గారు, ఏం చేస్తున్నారండి అడిగింది సింధు కంగారుగా. ఏదో చేద్దామని ఉందండి, కాకపోతే ఆగిపోతున్నాను. ఇంతకీ నాకు నీ గురించి పూర్తిగా చెప్పు అన్నాడు అర్జున్ భార్య మెడ వంపున ముక్కుతో రాస్తూ. అది బాగా నిద్ర వస్తుంది అర్జున్ గారు, రేపు మార్నింగ్ చెప్పనా అడిగింది సింధు. ఏమీ అవసరం లేదు, పడగా రాక్షసి అన్నాడు అర్జున్. ఆ మాటకి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూస్తూ అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టి వెంటనే మంచం మీద వాలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి ఆశ్చర్యపోయాడు అర్జున్. సింధు తలగడలో మొహం దాచుకొని సిగ్గుపడిపోతూ ఉంది. భార్యని చూసి నవ్వుకుంటూ తనకి కూడా బాగా నిద్ర ముంచుకురావటంతో ఇక నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ కూడా. కొంతసేపటికి సింధు కూడా పడుకుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేచి భర్త వైపు చూసింది. హాయిగా నిద్రపోతున్న అర్జున్ మోము చూస్తూ నవ్వుకుంటూ అర్జున్ సిల్కీ హెయిర్ని తన చేత్తో రబ్ చేస్తూ, నిన్న నైట్ అనుకోకుండా ఇచ్చిన ముద్దు ఎలా ఉందో చెప్పలేదు అయ్యగారు అంటూ చిన్నగా తనలో తానే నవ్వుకొని అర్జున్ నుదుటిన ముద్దు పెట్టుకొని, నాకే తెలియకుండా నీతో ఇంత ప్రేమలో ఎలా పడిపోయాను అర్జున్, నిజంగా నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. అసలు నీ గురించి నాకేమీ తెలీదు, అత్తయ్య మాటల్లోనే కొంచెం కొంచెం తెలుస్తుంది, కానీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నావురా బాబు. బహుశా మన మధ్య ఉన్న ఈ మాంగళ్య బంధం వల్లే అనుకుంటా, మన ఈ ప్రేమ కలయిక అన్నీ అనుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ అర్జున్ నిద్ర లేస్తే ఎక్కడ తన అల్లరి మొదలు పెడతాడో అని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. స్నానం చేస్తూ ఉండగా అర్జున్ తనని చీర కట్టుకోమని చెప్పడం గుర్తొచ్చి
మళ్ళీ గబగబా స్నానం చేసి తను తెచ్చుకున్న డ్రెస్ వేసుకొని బయటికి వచ్చి చూసింది. అప్పటికి ఇంకా అర్జున్ నిద్రపోతూనే ఉండటంతో మెల్లగా కబోర్డ్ ఓపెన్ చేసి చీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. చీర కట్టుకుని బయటికి వచ్చి జడ వేసుకొని పాపిట్లో సింధూరం పెట్టుకుని నుదుటిన కూడా చిన్న సింధూరం అలంకరించుకొని అక్కడి నుంచి కిందకి వచ్చింది. అప్పటికే జగదీశ్వరీదేవి నిద్ర లేచేసి హాల్లో కూర్చొని ఉండటంతో గుడ్ మార్నింగ్ అత్తయ్య అంది సింధు నవ్వుతూ. గుడ్ మార్నింగ్ బంగారం, నైట్ నిద్ర బాగానే పట్టిందా అడిగింది జగదీశ్వరీదేవి నవ్వుతూ. హా అత్తయ్య అంటూ అప్పుడే పని ఆమె కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో కాఫీ తాగుతూ అత్తయ్య ఈరోజు టిఫిన్ నేను ప్రిపేర్ చేయనా అడిగింది సింధు. అదేంట్రా, ఇంట్లో ఎంతమంది పని వాళ్ళని పెట్టుకొని ఇంటి కోడలు నువ్వు చేయడం ఏంటి? వీళ్ళకి జీతం ఇచ్చేది పని చేయడానికే కదమ్మా అంది జగదీశ్వరీదేవి. అవును అనుకోండి అత్తయ్య, కానీ నాకు కూడా ఉంటుంది కదా, నా అత్తగారికి నా భర్తకి నా చేత్తో నేను వండి పెట్టాలి అని. అందుకే అడుగుతున్నా, నేను వంట చేయనా? సరే, నీకు చెయ్యాలి అని అంత ఆశగా ఉంటే నేనెందుకు కాదంటాను చెప్పు. అందరి అత్తల్లాగే నాకు కూడా నా కోడలి వంట రుచి చూడాలి అని అనిపిస్తుంది కదా. నువ్వు హ్యాపీగా వెళ్ళి చేయి తల్లి అంది జగదీశ్వరీదేవి. థ్యాంక్ యూ అత్తయ్య అంటూ నవ్వుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ముందుగా కొంచెం పెసరపప్పు నానబెట్టి ఆ తర్వాత అర్జున్ కోసం కాఫీ ప్రిపేర్ చేసి భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పుడే నిద్ర లేచాడు అర్జున్. తన పక్కన తడిమి చూసేసరికి సింధు కనిపించకపోవడంతో లేచి కూర్చొని కళ్ళు నులుముకుంటూ ఉండగా బ్లాక్ అండ్ వైట్ కలర్ సిల్క్ శారీలో సింపుల్గా అందంగా మెరిసిపోతూ వస్తూ ఉన్న తన భార్యని చూస్తూ ఉంటే ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. గుడ్ మార్నింగ్ అర్జున్ గారు అంది సింధు నవ్వుతూ. వెరీ గుడ్ మార్నింగ్ సింధు అన్నాడు అర్జున్ చిన్న చిరునవ్వుతో. కాఫీ తీసుకోండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అంది సింధు. భార్య ఇచ్చిన కాఫీని ఇష్టంగా ఒక సిప్ చేశాడు అర్జున్. కాఫీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరు చేశారు కాఫీ ఈరోజు? నేనే చేశాను, మీకు నచ్చిందా అడిగింది సింధు సంబరంగా. అదేంటి, నువ్వు చేయడం ఏంటి? ఇంట్లో పని వాళ్ళు ఏం చేస్తున్నారు అడిగాడు అర్జున్ సీరియస్ అవుతూ. అయ్యో, వాళ్ళు తప్పేం లేదు, నాకే అనిపించింది మీకు కాఫీ ఇవ్వాలి, టిఫిన్ చేసి పెట్టాలి అని, అందుకే చేశా. ఇందులో వాళ్ళ తప్పు అస్సలు లేదు, అండ్ నేను అత్తయ్య పర్మిషన్ అడిగే చేశాను అంది సింధు. నిజంగా అసలు ఏమనాలో కూడా తెలియడం లేదు నిన్ను అన్నాడు అర్జున్. నన్నేమీ అనద్దు, కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యండి అంది సింధు. సరే సరే వెళ్ళు, నేను వస్తా అంటూ కాఫీ తాగేసి కప్ తిరిగి భార్య చేతికి ఇస్తూ చెప్పాడు అర్జున్. ఇక కాఫీ కప్ పట్టుకొని కిందకి వచ్చేసింది. పని ఆమె చేస్తాను అన్నా కూడా ఆమెని బయటికి పంపించేసి తనే ఉప్మా చేసి కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసి ఆ తర్వాత పెసరపప్పు మిక్సీలో వేసి రుబ్బి పెసరట్టు ఉప్మా చేసింది. ఇక అర్జున్ కిందకి వచ్చేసరికి టిఫిన్ స్మెల్ హాల్లో వరకు గుమగుమలాడుతూ ఉంటే, ఆహా మమ్మీ, ఈరోజేంటి టిఫిన్ స్మెల్ ఇక్కడి వరకు కొడుతుంది అడిగాడు అర్జున్ తల్లి పక్కన కూర్చుంటూ. మరి టిఫిన్ ఎవరు చేస్తున్నారు? నా కోడలు చేస్తుంది కదా, అందుకే ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతుంది సువాసనలతో. నాకైతే ఆ స్మెల్కి ఆకలి డబల్ అయిపోతుంది నాన్న అంది జగదీశ్వరీదేవి. ఆ మాటకి నవ్వుతూ చూశాడు తల్లి వైపు. అత్తయ్య, అర్జున్ గారు రండి, టిఫిన్ రెడీ అయిపోయింది అంటూ భర్తని అత్తగారిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికీ సర్వ్ చేసి వాళ్ళు ఏమంటారా అని ఆతృతగా చూస్తూ ఉంది. ఇద్దరూ టేస్ట్ చేసి సింధుని బాగా మెచ్చుకోవడంతో అప్పటి వరకు పడ్డ కష్టం మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది సింధుకి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సింధు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను, బాయ్ బాయ్.